అది కూడా కుండలో చికెన్ అన్నాను కదా! కుండలో కాకుండా చికెన్‌కి ఎగ్ కలిపి చేస్తే ఎలా ఉంటుంది ఐడియా వచ్చిందనమాట. ఇలా 2 కలిపి చేస్తా పొయ్యి మీద. మీరైతే మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి. మంచిగా రావాలి చికెన్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక ప్రాసెస్ మొదలు పెడదామని అయితే నేను చికెన్ అయితే తీసుకున్నా. చికెన్ అయితే కొంచెమే తెచ్చినాననమాట. ఆ కొంచెం చికెన్‌తోనే ఇప్పుడు నేనైతే మొత్తం ప్రాసెస్ మొదలు పెట్టాలి. దాంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి కొన్ని అయితే తీసుకొని, తర్వాత పెరుగు 2 ఎగ్స్ అనమాట. 2 ఎగ్స్‌ని మనం మంచిగా పలగొట్టుకొని అందులో ఎగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం తీసుకున్నా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకొని వేసేసుకొని, ఆ తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని కరివేపాకు, పుదీనా, మా ఇంట్లో ఇప్పుడు కొత్తిమీర లేదు, పుదీనాతో సరిపెట్టుకుందాం. తర్వాత కారం అండ్ గరం మసాలాలు అండ్ లాస్ట్‌కి ధనియాల పొడి అండ్ చిటికెడు మనకు టేస్ట్ కోసం అయితే నేనైతే పొడి వేసుకున్నాను. అదేం కావాలో కామెంట్ చేయండి చెప్తాను. అండ్ నూనె, సాల్టు మనకు నచ్చినవన్నీ వేసుకోవాలన్నమాట ఇందులో. ఇంకా ఆ తర్వాతనైతే మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఇంకేమైనా మర్చిపోయానా అని అనుకుంటూ మంచిగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకున్నా. అంటే మంచిగా కలిపి పెట్టుకొని, ఆ తర్వాత లాస్ట్‌కి మనం ఒక నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా నిమ్మకాయ పిండితే వస్తలేదని లాస్ట్‌కి దాంట్లో పెట్టి పిండాననమాట. ఇక తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మనమైతే చూసుకోవాలి. ఆలోపు అయితే పొయ్యి, కుండ అన్నీ రెడీ చేసుకోవాలి కదా! కుండనైతే రెడీ చేసుకొని వచ్చాను. ఒక 30 మినిట్స్ తర్వాతనైతే నేనైతే ఆ కుండలో చికెన్‌లో అంతా కుండలో పెట్టేసాను. ఆ తర్వాత పెట్టేసినాక ఇంకా ఆఫ్టర్ బ్రేక్ అని అనుకున్నాం, కానీ చికెన్ పొయ్యి కూడా రెడీ అయిపోయింది. పొయ్యి మీదనైతే చికెన్ పెట్టేసాను అనమాట. ఇంతకీ కూరగాయలు పెట్టడానికి గంటె కావాలి కదా, అయితే ఈ గంటె ఎలా ఉంది మన గంటె కొనుక్కొచ్చుకున్నాం అనమాట. పొయ్యికి తగ్గ కుండలు, పొయ్యికి తగ్గ గంటెలు అన్నీ తెచ్చుకున్నా. వీడియోస్ రాబోతున్నాయి. సెల్ఫీ స్టిక్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. అందుకోసం ఇంత లాంగ్ ప్రాసెస్ వస్తుంది అనుకోలే. కుకింగ్ ఎలా వచ్చిందో చూడండి మీరే. వెరైటీగా ఉంటుంది అనుకుంటున్నా. కనిపిస్తుందా? చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకైతే చికెన్ ఆఫ్టర్ లాంగ్ టైం. నూనెనైతే పైకి వచ్చేసింది. చికెన్ 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 డిన్నర్, చికెన్ డిన్నర్. ఇంత మంచి కుక్ని కూడా అవమానించేశాడు మా ఆయన అనేది. ఇప్పుడు వచ్చి నన్ను చెప్పలే అని తిడతాడని తిట్టేసి చికెన్ వద్దు ఏమొద్దని దోసకాయ కూర వేసుకొని తిన్నాడు. చికెన్ కూర వండలేదని తింటాడు, నాకు తెలుసు. ఇక చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే అనుకుంటున్నాను. నేనైతే ఉడకొచ్చు అనుకుంటున్నా. ఇక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కుండలో చికెన్ ఎలా వచ్చిందో, ఎలా ఉడికిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో, మీకైతే కనిపిస్తుందో లేదో. ఏం మాడిపోలే ఫ్రెండ్స్, కొంచెం అనిగంటింది. చికెన్ అయితే నేనైతే మంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇంత బాగా చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేయడానికి ఎవరు రాబోతున్నారో తెలుసు కదా, చూడండి మీరే. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రై కూడా, అది కూడా ఇంత కష్టపడి చేశాను కదా, అది కూడా ట్రై చేయండి కంపల్సరీ. టేస్ట్ చూడడానికి రెడీగా ఉండండి. ఏంటిది? కొత్త డిష్ చేసినాను. ఎట్లా చూస్తుంది ఫస్ట్? నువ్వు ఇంతకు రా అంటే వస్తలేవు కదా. రైతువి ఆన్ లెవెల్ తినట్లే రైతు నీకు అది తిని చూడ, అది బాగుందా బాగాలేదా చెప్పు. ఏమో కొంచెం ఛానల్ని లేపడానికి చేసిన. ఏం తీసలేను కానీ చెప్పు. కాల్చినవా? కాదు, ఎగ్ వేసి మంచి మ్యాగ్నేట్ చేసి కుండలో ఉడకబెట్టిన. ఫ్రై లెక్క వచ్చింది. అన్నీ కలిసినాయా? ఏమైనా తక్కువైనాయా చెప్పు. అన్నీ కరెక్ట్ సెట్ అయినాయా? మంచిగా ఉడికిందా చికెన్? కొంచెం ఉడకాల్సిందా? కొంచెం అడుగంటుతుందని తీసిన.
అడిగి అంతగానో ఏమంటలే, కొంచెం ముక్కలు కిందంగా అడిగంటిని అని తీసిన అంతే. అంత తినిపోయింది అవి. చూసారుగా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కర్రీ అయితే చెప్పింది నేనైతే కాదు, మా అక్కనైతే. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం.